ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము భీష్మ పర్వము 9వ అధ్యాయము. అభిమన్యుడి యుద్ధము. కళింగరాజు పరాజయాన్ని చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ అక్కడికి వచ్చారు. వారిని చూసిన దుష్టజ్యుముడు భీముని కిందికి దింపి, భీమసేన, నువ్వు నా వెనక ఉండి నన్ను రక్షించు అని వారి వైపు రథం నడిపి, అశ్వత్థామ రథానికి కట్టిన హయాలను 9 బాణాలు వేసి చంపాడు. అశ్వత్థామ శల్యుని రథం ఎక్కి దుష్టజ్యుముని మీద అస్త్రప్రయోగం చేశాడు. దుష్టజ్యుముడు ఒంటరిగా అశ్వత్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవటం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వత్థామ, కృపులపై 9 బాణాలు వేశాడు. శల్యునిపై బాణపరంపర కురిపించాడు. వారు కూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు 12 బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడైన లక్షణ కుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదాలైన బాణాలతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు 50 బాణాలతో లక్ష్మణుని తిప్పికొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుడి విల్లు విరిచాడు. కౌరవసేన అష్టద్బాణాలు చేశాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకొని లక్ష్మణునిపై బాణపుష్టి కురిపించి అతడి కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మరణించాడు. సుయోధనునికి సహాయంగా భీష్మ, ద్రోణ, ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చేయసాగాడు. అప్పుడు అర్జునుడు ఇది చూసి దేవదత్తాన్ని పూరిస్తూ అభిమన్యునికి సహాయం వచ్చి భీష్మద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలకు సైగ చేసి అందరినీ అక్కడికి తీసుకొచ్చాడు. అర్జునుడు వివిధ బాణాలు వేసి కౌరవసేనను తుత్తినియలు చేస్తున్నాడు. అర్జునుని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. గజరోహకులు అడ్డువచ్చిన వారిని తొక్కుతూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడి శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి, ఆచార్య, అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో చెలరేగిపోయాడు. నన్ను కూడా లక్ష్య పెట్టడం లేదు. అతడిని ఎదుర్కొనే వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసిపోయాయి కాబట్టి ఈ రోజుకు యుద్ధం చాలిద్దాము అన్నాడు. అందుకు ద్రోణాచార్యుడు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలకు సూచించి అందరూ తమ నివాసాలకు చేరారు. 3వ రోజు యుద్ధము. గరుడ వ్యూహము, అర్ధచంద్ర వ్యూహము. 3వ రోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడ వ్యూహంలో నిలిపాడు. ఆ వ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోనూ, కృతవర్మ, అశ్వత్థామలు తలభాగంలోనూ నిలిచారు. త్రిగర్తలతో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రథుడు కంఠభాగాన నిలిచారు. సుయోధనుడు, సుయోధనుని తమ్ములు వెన్నుభాగాన నిలిచారు. విందాను విందులు, కాంబోజరాజు, సూరసేనుడు తోక భాగాన నిలిచారు. మగధ, కళింగరాజులు కుడిరెక్కగా నిలిచారు. కర్ణాటక కోసలరాజులు ఎడమరెక్కగా నిలిచారు. దృష్టజుమ్నుడు పాండవసేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడికొమ్ము భాగాన నిలిచారు. భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా దృష్టజుమ్నుడు ముందు నిలవగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకుల సహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోద్గచుడు, కేకయ్య రాజులు తమ సేనలతో నిలిచారు. అర్జునుడు సైన్యానికి ఎడమకొమ్ము దగ్గర నిలిచాడు. బేరీ తూర్పునాదాలు మిన్నంటాయి. 3వ రోజు యుద్ధం ఆరంభమైంది. ఇరుపక్షాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాంధీవం ధరించి కౌరవసేనలోని రథాలను, రథానికి కట్టిన హయాలను, ధ్వజాలను, సారథులను, రధికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారీ పుత్రులు ముక్కుమ్మడిగా అర్జునుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమ సైన్యములో అర్జునుడికి సహాయం వచ్చారు. భీముని కనుసన్నెలలో పాండవ సైన్యము, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యము ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యకి, సౌభ్యుడు, ఘటోద్గచుడు, ఉపపాండవులు, చేకితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. దుర్యోధనుడు తన రథాన్ని భీముని వైపు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు అతనికి సహాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రథాన్ని వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మద్రోణులపై శరసంధానం చేసి వారిని శరాలతో ముంచెత్తాడు. అర్జునునికి సాత్యకి సహాయం వచ్చాడు. ఇద్దరు కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథం విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరమలతో వేధించారు.
యుధిష్ఠిరుడు భీష్మునితో పోరు సాగించాడు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేశాడు. భీముడు వాటిని మధ్యలో ఆపివేసి సుయోధనుని వక్షస్థలానికి గురిపెట్టి ఒక్క బాణం వేశాడు. ఆ బాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్చిల్లాడు. కంగారుగా సారథి సుయోధనుని పక్కకు తొలగించాడు. కౌరవసేనలు ఇది చూసి భీతిల్లాయి. దృష్టద్యుమ్నుడు కౌరవసేనలను తరమసాగాడు. భీష్మద్రోణులు కౌరవసేనలతో సుయోధనుడు క్షేమంగా ఉన్నాడని, కంగారు పడకుని పారిపోవద్దని చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోయింది. సాత్యకి అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధుజనాలతో పారిపోతున్నాడు. మరొక పక్క అర్జునుడు కౌరవసేనలను తరమసాగాడు. సుయోధనుడు మూర్ఛ నుంచి తేరుకొని తన రథాన్ని పక్కకు తీసుకొచ్చినందుకు సారథి మీద కోపగించుకున్నాడు. భీష్మద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారిపోకుండా ఆపారు. సుయోధనుడు భీష్మద్రోణుల దగ్గరకు వెళ్ళి, పితామహ, 3 లోకాలు ఒక్కటిగా వచ్చిన ఒంటరిగా పోరి గెలవగల సమర్థులు మీరుండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి? మీరు పాండవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చజెప్పి యుద్ధానికి తీసుకువచ్చేవాడిని. నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనమేమిటి అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరునవ్వు నవ్వి, దేవసేనతో ఇంద్రుడు వచ్చిన పాండవులను గెలచడం సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడడం తగదు. నా వంటి వృద్ధులు ఇప్పటికే సగం తెచ్చిన వారు దుర్బుద్ధి కలవారిచే పాండుకుమారులు ఓడిపోరు. నాకు చేతనైనంత వరకు వారితో పోరాడతాను అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవసేనలు శంఖాలు పూరించగానే పాండవులు తమ శంఖాలు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుడి మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ప్రారంభమైంది. హూంకారాలు, అదలింపులు, రంకెలు, ధిక్కారాలు, పొగడ్తలు, వీరాలాపాలు చేస్తూ సైన్యం వీరవిహారం చేస్తుంది. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానే యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంతో 1000 బాణాలు పుడుతున్నాయి. పాండవ సేనలను తుత్తినియలు చేస్తున్న భీష్ముని ఎదిరించటం ఎవరి శక్యం కావటం లేదు. ప్రళయకాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతం అయ్యాయి. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జున, ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి అలా చూస్తూ ఊరుకున్నావేంటి అన్నాడు. అర్జునుడు, అలా అనకు బావా, రథాన్ని భీష్ముని ఎదుటకు పోనిమ్ము, అతడి పని పడతాను అన్నాడు.